బిగ్నూరు మండలం భగీర్తిపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల వివరాలు గ్రామ సభల్లో తెలియజేయాలని అన్నారు. భూమి లేని పేదలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధి పొందవచ్చని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకోవచ్చు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఇచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. 4 పథకాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. గ్రామ సభలో కూడా పెట్టడం జరిగింది అండ్ ఏం అబ్జెక్షన్ రాలేదు. తర్వాత సెకండ్ స్కీమ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అది అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబర్ గురించి పర్ యానం 12,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. సో దాని గురించి కూడా ఒక పాలసీ డిసిజన్ తీసుకొని నరేగాలో 23-24 నరేగా స్కీమ్ కింద 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 20 డేస్ ఇక్కడ ఎవరు పని చేశారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ వాళ్ళు చేయడం జరిగింది. అది కూడా ఈరోజు ఈ గ్రామ సభలో పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. కొంతమందికి ల్యాండ్ ఉంది, అది కూడా ఎగ్జామిన్ చేసి కూడా చేస్తారు. సో థర్డ్ స్కీమ్ వచ్చేసి రేషన్ కార్డ్స్. సో అది ఇంకా ఏమీ అబ్జెక్షన్ లేకుండా అప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కూడా డ్రాఫ్ట్ దాంట్లో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళు అప్లికేషన్ ఈరోజు ఇవ్వచ్చుతున్నారు, నోట్ చేస్తున్నారు. తర్వాత ఎంక్వైరీ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు.